హాయ్ ఎవ్రీవన్. మెయిన్గా నేను దీని ముందుకు వచ్చింది ఎందుకు అంటే టు ఎక్స్ప్రెస్ మై వెయిట్ లాస్ జర్నీ. అసలు నేను వెయిట్ లాస్ ఎట్లా అయినా, ఎందుకైనా, ఏమేమి ఫాలో అయినా అనేసి చెప్పడానికి. ఫస్ట్ థింగ్, మనం ఫ్యాట్ ఎందుకు అవుతాం అనేది తెలుసుకున్నాను నేను. మనం నార్మల్గా ఫ్యాట్ ఎందుకు అవుతామంటే మన బాడీలో ఒక ఇన్సులిన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ఎప్పుడైతే అది స్పైక్ వస్తుందో దానివల్ల మనం ఫ్యాట్ అవుతాం. అది దేనివల్ల స్పైక్ వస్తుంది అవన్నీ నేను చెప్తాను. అండ్ నేనేమన్నా క్లినిక్కి వెళ్ళినా ఇట్స్ మై సెకండ్ క్వశ్చన్. అంటే నార్మల్గా అడుగుతారు కదా, ఏదో క్లినిక్కి వెళ్ళి ఏమో చేసుకుంది అందుకే అయింది అని. నేను ఏ క్లినిక్ వెళ్ళలేదు, ఎవరిని కన్సల్ట్ అవ్వలేదు, ఏ మెడిసిన్స్ తీసుకోలేదు, ఏ జ్యూసెస్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. నీట్ అండ్ క్లీన్గా ఇంట్లో వండిన ఫుడ్ తిని బక్కగా అయినా. ఫస్ట్ థింగ్ క్లియర్. అండ్ సెకండ్ థింగ్, నేను ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ కమెంట్స్ వచ్చినాయి, బాడీ షేమింగ్ కమెంట్స్ చేసినారు అండ్ కొంచెం క్రిటిసైజ్ చేసినట్టు మాట్లాడినారు. ఇట్స్ ఓకే, ఐ డోంట్ కేర్ అబౌట్ దమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా కొన్ని రోజుల తర్వాత మన రిలేటివ్స్ని మీట్ అవుతాం కదా, వాళ్ళు బాగున్నారా అనేది అడగకుండా ఏందమ్మా ఇంత లావ్ అయినావు అంటారు. బ్రో, బాడీలో చేంజెస్ వస్తాయి. నువ్వు ఎప్పుడో 1 year కింద 2 years కింద చూసి ఉంటావు. అప్పటికిప్పటికి అఫ్కోర్స్ చేంజెస్ వస్తాయి. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీ అనేది వస్తుంది. ఇట్స్ ఓకే, కామన్. ఫస్ట్ బాగున్నావా అని అడగడం ఈజ్ బేసిక్ సెన్స్. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. బాగున్నప్పుడు ఎప్పుడు బాగున్నావు అని చెప్పలేదు, కానీ లావ్ అయితే మాత్రం ఎందుకు లావ్ అయినావా అని అడుగుతారు. ఓకే, నేను వాళ్ళెవరో వీళ్ళు అన్నారు అది ఇది అని కాదు. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, నాకు కూడా కొంచెం బాడీ నచ్చకుండా అయిందనమాట. సో వెన్ ఐ బికెమ్ ఫ్యాట్, ఇవి అన్నీ ఉబ్బడం, ఇక్కడ డబుల్ చిన్ రావడం, చాలా ఫ్యాట్ అయిపోయినా డ్యూ టు ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్. లావ్ అయిపోయినా. అండ్ సో నేను యూట్యూబ్లో నార్మల్గా ఒక వీడియోస్ చూస్తుంటే శ్రీముఖి గారిది ఒక వీడియో వచ్చిందనమాట. లైక్ షీ సెడ్ దట్ షీఈస్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటిది అవన్నీ ఏం మనకు తెలియదు, జీరో నాలెడ్జ్. అప్పుడు సర్చ్ చేసిన వాట్ ఈస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది, యూట్యూబ్లోనే సర్చ్ చేసిన, లైక్ గూగుల్లో. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటిది, అది ఎట్లా చేయాలి అనేసి. అదే మనకి కొన్ని ఫాస్టింగ్ విండోస్ ఉంటాయి అన్నమాట. దాంట్లో 12:8 అని, 12:12 అని, లేకపోతే 16:8 అని, ఇలాంటి విండోస్ అనేవి ఉంటాయి. నేను ఫాలో అయిన విండో ఏంటిదని అంటే నాది 16:8 విండో అనమాట. ఆ విండో నేను ఫాలో అయినా. అదంతా ఏంటి అంటే నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే, మెయిన్గా మనం ఫ్యాట్ అవ్వడానికి ఇంకొక రీజన్ వచ్చి మన ఈటింగ్ ప్యాటర్న్. మనం ఈటింగ్ అనేది కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వం అనమాట. ఏది పడితే అది తినేస్తాం ఫస్ట్. అసలు ఏం తినాలి అనేది ఫస్ట్. అండ్ దాని తర్వాత మన బాడీకి ఎలాంటి ఎక్సర్సైజ్లు ఉండకపోతే క్యాబ్లో కూర్చుంటుండే, ఆఫీస్కి పోతుండే, మళ్ళీ ఆఫీస్లో చైర్లోనే కూర్చుంటుండే, మళ్ళీ రిటర్న్ వస్తుండే. ఇది ఒకటి బాడీ ఎక్సర్సైజ్ అనేది ఉండేది కాదు. అట్లీస్ట్ నాకు తెలిసిన ఒక 100 steps కూడా తెలియదు, వేయకపోతుండే అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే డైట్. నేను ఏం డైట్ ఫాలో అయినా అని అంటే, నో ఫ్యాన్సీ డైట్ గైస్, నాట్ ఎట్ ఆల్ ఎ ఫ్యాన్సీ డైట్. నేను ఓన్లీ 5 steps ఫాలో అయినా. దట్ ఫస్ట్ వన్ ఈస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అండ్ సెకండ్ వన్ ఈస్ ఈటింగ్ ప్యాటర్న్, అంటే ఫస్ట్ మనం ఏం తినాలి అనేది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, తిన్న తర్వాత మనం ఒక 20 to 30 minutes వాకింగ్. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అని అంటే ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్, నో జిమ్, నథింగ్. అండ్ ఫిఫ్త్ థింగ్ ఏంటిది అని అంటే, ఫ్యాన్సీ డైట్ ఏం లేదు, జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. అది ఇంట్లో మమ్మీ వాళ్ళు వండుకుంటారు కదా, అందులో నుంచే. అండ్ హియర్ కమ్స్ ది పార్ట్ 1. ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే, స్టెప్ 1 ఏంటిది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది 3 types ఉంటుంది. ఒకటి ఏంటిది అంటే ఫాస్టింగ్ విండో ఒకటి ఉంటుంది, 12:12 ఒకటి ఉంటుంది, 16:8 ఒకటి ఉంటుంది, అండ్ 14:10 ఇలాంటివి ఉంటాయి అనమాట. నేను ఫాలో అయింది 12:8. అంటే ఏంటిదంటే 16:8 నేను ఫాలో అయింది. అది ఏంటిది అంటే, నేను 8 hours తింటుండే, 16 hours ఫాస్ట్ చేస్తుండే. 8 hours తింటుండే అని అంటే 8 hours మొత్తం తినకపోతుండే. 8 hoursలో నా డిన్నర్, నా బ్రేక్ఫాస్ట్, నా స్నాక్స్, ఏది ఉంటుంది కదా, మనం ఏం తినాలనుకున్న స్నాక్స్ కానీ ఏదైనా 8 hoursలో మాత్రమే తింటుండే. అండ్ నా డే ఎప్పుడు స్టార్ట్ అవుతుండే అని అంటే, నా ఆఫీస్ 11:30కి ఉంటుండే. సో నా ఫస్ట్ మీల్ అనేది 12:30కి స్టార్ట్ అవుతుంది. 12:30కి నా ఫస్ట్ మీల్ ఉంటుండే. అండ్ దాని తర్వాత ఒక 2-3 hours తర్వాత మళ్ళీ 4:30కి మాకు స్నాక్స్ ఉంటాయి.
అండ్ దాని తర్వాత అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి అఫ్కోర్స్ తింటుండే, ఇట్స్ ఓకే. అండ్ దాని తర్వాత నా 8:30 లోపు డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాను. 12:30 to 8:30 ఈస్ 8 hours. అంటే నేను ఏం చెప్పిన 8 hours తింటున్నాను కదా. నా లాస్ట్ మీల్ అనేది 12:30కి ఉంటుంది, నా లాస్ట్ మీల్ అనేది 8:30కి ఉంటుంది, నా ఫస్ట్ మీల్ అనేది 12:30కి ఉంటుంది. సో ఇట్లా నా ఈటింగ్ ప్యాటర్న్ ఇది. అండ్ ఇంకొకటి ఉంటుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో, ఏంటిది అని అంటే 5 days మనం మంచిగా తింటాం, ఏది అంటే అది తింటాం. అండ్ 2 days లో క్యాలరీస్ డైట్ తీసుకుంటాం అనమాట. అంటే చాలా లో క్యాలరీస్ తినాలి అప్పుడు ఆ 2 days. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఉమాడ్ అంటారు దాన్ని, 1 meal a day అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఐ థింక్. అంటే ఏంటిది అని అంటే మొత్తం ఫాస్టింగ్ చేస్తారు, ఒక మీల్లో న్యూట్రిషన్ ఫుడ్ కార్బ్స్ అన్ని, ఫైబర్ అని, ప్రోటీన్ అన్నీ ఒకటే మీల్ తినేస్తారు అనమాట వాళ్ళు, ఇంకా ఏం తీసుకోరు, ఒకటే మీల్ పర్ డే. ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మీరు ఒకవేళ బిగినర్స్ అయితే 12:12 ఫాలో అవ్వండి. అండ్ టైం గోస్ ఆన్, మీరు కెపాసిటీ అనేది మీరు పెరుగుతుంది కాబట్టి మీరు 16:8 విండో ఫాలో అవ్వచ్చు. లేదు అని అంటే ఇంకొకటి ఉంటుంది, ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది, అంటే 18:6 అనమాట. 6 hours తింటాం, 12 hours ఫాస్ట్. 12 hours ఫాస్టింగ్, 16 hours ఫాస్టింగ్ టైంలో నేను ఏం చేస్తుంటే, జస్ట్ ఐ యూస్ టు డ్రింక్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్, నో కోకోనట్ వాటర్, నో గ్లూకోజ్, నథింగ్, ఓన్లీ ప్లెయిన్ వాటర్ తాగుతున్నాయి అనమాట. అండ్ వీ షుడ్ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే. ఒక్క రోజుకి 3 liters ఆఫ్ వాటర్ పక్కా తాగండి. నాకు కూడా అది ఇంపాసిబుల్, కానీ వీ షుడ్ అట్లీస్ట్ 2 liters ఆర్ 3 liters అన్న వాటర్ తాగండి. విచ్ ఇస్ మస్ట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు వీ షుడ్ డ్రింక్ అ వాటర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అనేది మన స్లీపింగ్లోనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం 10కి అనుకున్నాం అనుకోండి, మార్నింగ్ 7-8కి లేసాం, ఆల్మోస్ట్ 10 hours అక్కడనే కవర్ అవుతుంది. కాబట్టి మీరు నైట్ షిఫ్ట్ అయినా మార్నింగ్ షిఫ్ట్ అయినా ఏదైనా ఇది ఫాలో అవ్వచ్చు. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటిదంటే ఈటింగ్ ప్యాటర్న్ అనేది మనది ఎట్లుండాలి అంటే, ఒక ప్లేట్లో మన సలాడ్ ఉండాలి. సలాడ్ అంటే నేను ఓన్లీ క్యారెట్ కీరా తింటుండే, మన ఫ్యాన్సీ సలాడ్ ఎఫెక్ట్ చేసే అంత బడ్జెట్ ఉండదు. అండ్ ఇంకొకటి మనకు అంత ఓపిక ఉండదు, మనకు అంత టైం బి లేదు. సో నేను ఆఫీస్కి పెట్టేప్పుడు టక క్యారెట్ కీరా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటుండే. అండ్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మనం మీల్ స్టార్ట్ చేసే ముందు ఉంటుంది కదా, రైస్ అవన్నీ తినే ముందు ఫస్ట్ నేను క్యారెట్ కీరా తింటుండే. క్యారెట్ కీరా తిన్న తర్వాత మన కర్రీస్ ఉంటాయి కదా, ఏదో ఒక కర్రీ ఉంటుంది కదా, అందులో ఒక స్పూన్ తింటుండే. ఇఫ్ ఇట్ ఈస్ చికెన్ అనుకోండి, చికెన్లో ఒక 2-3 pieces తింటుండే. ఎగ్ అనుకోండి, ఒక ఎగ్ తినేస్తుండే. అండ్ లేదు అని అంటే నార్మల్ కర్రీసే ఉన్నాయంటే దాల్ కానీ ఏదో ఒక కర్రీ ఉంటే ఫస్ట్ ఒక 2 spoons కర్రీ తింటుండే అనమాట. 2 spoons కర్రీ తిన్న తర్వాత రైస్ ఉంటే రైస్ తింటుండే, లేదు చపాతీ ఉంటే చపాతీ తింటుండే. ఏదైనా తినొచ్చు, కానీ కర్రీ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. అంటే ఎక్కువ న్యూట్రిషన్స్ మనకు రావాలి కాబట్టి ఫైబర్ అవంతా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి కర్రీ. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, మన నాలుక సాటిస్ఫై అయ్యేంత వరకు తింటాం, అట్లా కాదు. మన పొట్టలు ఎంత పడుతుందో అంత మాత్రమే తినాలి. యూ షుడ్ నాట్ ఫోర్స్. ఇంకా కొంచెం ఒక బుక్క తక్కువ తినే ఇట్స్ ఓకే, కానీ ఎక్కువ తినొద్దు. మన పొట్ట సాటిస్ఫై అవ్వాలి, మనం కాదు. దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ అవర్ ఫేవరెట్ స్వీట్స్. నేను డైట్ చేసింది ఒక 1.5 year నేను చేసిన. ఒక 8 months వరకు నేను షుగర్ తిన్నా, స్వీట్స్ తిన్నా, ప్రతి ఒక్కటి తిన్నా. అండ్ దాని తర్వాత ఓకే బాడీ చేంజెస్ అనేది వచ్చింది, కానీ ఫేస్ పఫినెస్ ఇదంతా ఉంటుంది కదా, ఇది వెళ్ళలేదన్నమాట. వెన్ ఐ స్టార్టెడ్ అవాయిడింగ్ షుగర్ అవాయిడ్ చేసినప్పుడు నేను చాలా తొందరగా రిజల్ట్ చూసిన. మీకు వెయిట్ లాస్ అవుతారు మీరు ఎట్లనైనా చేసినా కూడా, కానీ మీరు షుగర్ అవాయిడ్ చేసారు అనుకోండి, మీకు రిజల్ట్స్ అనేది తొందరగా వస్తుంది. విచ్ ఐ మేడ్ ఎ మిస్టేక్. మీరు చేయకండి అది. అండ్ షుగర్ తినకుండా ఉండని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే తినలేకుండా ఉండని వాళ్ళు మొత్తం ఫుడ్ తిన్న తర్వాత లాస్ట్కి షుగర్ తినాలి. మీరు ఒక 2-3 cakes తినే కెపాసిటీ ఉంటే మీరు ఒక 1-1.5 cake తినండి, ఆపేయండి అంతే. అప్పటికంటే ఇప్పుడు కెపాసిటీ తగ్గించుకోండి. చాక్లెట్స్ మీ ఇష్టం వచ్చింది, మీరు ఏమన్నా తినండి, కానీ ఫుడ్ మొత్తం తిన్న తర్వాత లాస్ట్కి డెజర్ట్ తినాలి, ఫస్ట్ థింగ్. అండ్ ఎంప్టీ స్టమక్ పైన ఎప్పుడు స్వీట్స్ తినొద్దు, అస్సలు తినొద్దు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి, ఇట్ ఈస్ ద బెస్ట్ టైం. తింటే ఆఫ్టర్నూన్ తినండి, లేకపోతే ఈవినింగ్ తినండి. నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ అస్సలు తినొద్దు. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే,
ఫ్రూట్ జ్యూసెస్ తాగుతారు కదా, జ్యూసెస్ అస్సలు తాగండి. నో, సే నో టు షుగర్స్ అండ్ సే నో టు ఫ్రూట్ జ్యూసెస్. ఫ్రూట్ జ్యూసెస్ ఎట్లా తాగాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ ఫ్రూట్ జ్యూస్, దాన్ని మిక్సీ చేస్తాం కదా మనము, మిక్స్ చేసిన తర్వాత స్టెయిన్ చేయకుండా డైరెక్ట్ మొత్తం పోసేసుకోండి, పల్ప్తో పాటు తాగాలి. లేదు అని అంటే డైరెక్ట్ ఫ్రూట్ తినేసేయండి. డు నాట్ హ్యావ్ ఓన్లీ జ్యూస్, ఫ్రూట్ జ్యూసెస్ మాత్రమే తాగకండి. అందులో ఉన్న పల్ప్ కూడా తినేటట్టు అయితే యూ కెన్ మేక్ ఇట్ జ్యూస్. ఇదొకటి. కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్, యూ కెన్ హ్యావ్ ఎట్ ద ఎండ్. మీల్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో తినండి. అండ్ తిన్న తర్వాత వాట్ వీ నీడ్ టు డూ, తిన్న తర్వాత పోయి కూర్చోకండి. అట్లీస్ట్ వాక్ ఫర్ 20 to 30 minutes, 20 to 30 minutes వాక్ చేయాలి మనం. పక్క తిన్న తర్వాత కూర్చోకుండా 20 to 30 minutes వాక్ చేయాలి. వాక్ చేసిన తర్వాత యూ కెన్ రిలాక్స్ అండ్ వాట్ ఎవర్ యూ వాన్ హ్యావ్ యూ కెన్ హ్యావ్ ఇట్. అండ్ ఒకవేళ క్యారెట్ కీరా మీ దగ్గర లేదు అవైలబుల్గా, అది తొందరగా స్పాయిల్ అవుతుంది, మేము హాస్టల్ ఉంటున్నామంటే స్ప్రౌట్స్ నానబెట్టినవి అవి ఇవి ఉంటాయి కదా, సీడ్స్ అవి తినండి. బాదం అవి ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్, అవి తినొచ్చు. లేదు అని అంటే సోక్ చేసిన ఆల్మండ్ ఇవన్నీ ఉంటాయి కదా గింజలు, అవన్నీ తినొచ్చు అనమాట. యాజ్ అ సలాడ్ లాగా అవి తినొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్సర్సైజ్ నేను ఏం చేస్తుండే అని అంటే, నేను ఏ జిమ్కి పోకపోతుండే, నేను ఏ రన్నింగ్కి పోకపోతుండే, ఎక్కడికి పోకపోతుండే, ఇంట్లోనే ఒక ప్లేస్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తుండే అనమాట. అంటే నిల్చొని కూడా ఎక్సర్సైజ్ చేస్తుండే. ఆ ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే, ఫస్ట్ నార్మల్గా హ్యాండ్ స్ట్రెచ్చింగ్ అవి ఉంటాయి కదా, అవి చేస్తుండే. దాని తర్వాత ఒక 200 times అంటే 100 సెట్ స్లో జంప్ చేస్తుండే, నాట్ లాంగ్ జంప్, స్లో జంప్. ఒకటే ప్లేస్లో నిల్చొని 100 times ఒకసారి 100 times ఒకసారి జంప్ చేస్తుండే, అంటే 200 చేస్తుండే. జంపింగ్ జాక్స్ అనేది ఎక్సర్సైజ్ ఉంటుంది, అది మీరు సర్చ్ చేయండి. జంపింగ్ జాక్స్ చేస్తుండే అనమాట. జంపింగ్ జాక్స్ ఒక 50 100 చేస్తుండే. 50 ఒకసారి 50 ఒకసారి. ఇఫ్ యూ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ 50, 30 అట్లా ఒక 3 sets చేసుకోండి. అండ్ దాని తర్వాత స్క్వాట్స్ చేస్తుండే. స్క్వాట్స్ అని అంటే 25 50 2 sets చేస్తుండే. 25 లైన్గా చేయకండి. ఫస్ట్ ఇది చేసుకున్న 25 చేసినాక ఏదో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. దాని తర్వాత లాస్ట్కి మళ్ళీ ఇంకొక 25 చేయండి, యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. అండ్ ఒకటేసారి హెవీగా చేయకండి, చిన్నగా మీ కెపాసిటీ అనేది బిల్డ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మనకి లూజ్ ఉంటాయి కదా ఇక్కడ హ్యాండ్స్ అనేది, దానికి కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది. అదేంటి అని అంటే, నేనే యూట్యూబ్లో ఒక వీడియో యూస్ చేస్తుండే, అది మేము మీకు లింక్ అని పెడితే నేను మీకు పంపిస్తాను. అది కాదు, ఇంకా ఏం చేస్తుండే అని అంటే, ఒక 5 kgs వెయిట్ లిఫ్ట్ చేస్తుండే అనమాట. నార్మల్గా 5 kgs వెయిట్ లిఫ్ట్ చేస్తుండే. ఇంకేం చేస్తుండే, డైట్ అని చెప్పిన కదా, డైట్ ఏం చేయకపోతుండే నేను. నో ఫ్యాన్సీ డైట్, జస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అయ్యి ఫుడ్ అనేది ప్రాపర్ ప్యాటర్న్లో తీసుకుంటుండే. అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫాస్టింగ్ విండోలో ఉన్నప్పుడు ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటుండే, ఇంకేం తీసుకోకపోతుండే. అండ్ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, వాకింగ్ చేసేటప్పుడు స్లోగానే చేయండి, స్పీడ్గా చేయకండి. డైట్ అన్నప్పుడు ఫ్యాన్సీ డైట్ ఏం లేదు కాబట్టి తీసుకున్న దాంట్లోనే అన్ని న్యూట్రిషియస్ ఫుడ్ ఉండేలాగా చూసుకోండి. దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీడే చేయాలా అని అంటే, వీక్లో ఒక 5 days చేస్తే సరిపోతుంది, ఫస్ట్ థింగ్. అండ్ మాకు ఫేస్ పఫినెస్ పోవాలి, ఇట్లా డబల్ చిన్ ఉంది అని అంటే దీనికి కూడా సపరేట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇఫ్ యూ నీడ్ కమెంట్ డౌన్ బిలో, నేను మీకు డీటెయిల్ వీడియో, అంటే ఫేస్ ఫ్యాట్ మొత్తం పోవడానికి, ఇక్కడ జా లైన్ అనేది, ఇక్కడ డబల్ చిన్ మొత్తం పోవడానికి వీడియో కావాలి అని అంటే ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఇఫ్ యూ నీడ్ కమెంట్ డౌన్ బిలో. అండ్ దిస్ ఈజ్ ద థింగ్ విచ్ ఐ హ్యావ్ ఫాలోడ్. మీకు ఇంకా డీటెయిల్గా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో క్వశ్చన్స్ చేయండి, వాటి అన్నిటికీ కలిపి నేను ఇంకొక వీడియో చేస్తాను. అండ్ హోప్ ఇట్ హెల్ప్స్. నేను నిజంగా ఐ డిడెంట్ టుక్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ దిస్, ఇవి మాత్రమే ఫాలో అయినా, నేను ఇంకేం చేయలేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవ్రీ 7 days చేయాలా, మొత్తం వీక్ అంతా చేయాలా అంటే ఒక్క డే మీ ఇష్టం. అంటే నేను నా ఇష్టం ఉన్నట్టు ఒక డే చేయకపోతుండే, లైక్ మనకు కూడా క్రేవింగ్స్ వస్తాయి కదా. సో ఓకే, 1 day ఎక్స్క్యూజ్ ఇన్ ఏ వీక్. అండ్ ఎక్సర్సైజ్ మాత్రం అట్లీస్ట్ 5 days చేయడానికి మాత్రం పక్కా ట్రై చేయండి. హోప్ ఇట్ హెల్ప్స్. పక్కా మీరు రిజల్ట్స్ చూస్తారు. ఐ వాంట్ టు నో యువర్ ప్రజెంట్ వెయిట్. అండ్ ఆఫ్టర్ ఒక 2-3 months ఫాలో అయిన తర్వాత మీ వెయిట్ ఏంది, మీరు ఏం చేంజెస్ చూస్తున్నారు అనేది
నాకు చెప్పండి. అండ్ స్వీట్స్ నేను కంప్లీట్గా అవాయిడ్ చేసిన అని చెప్పిన కదా. నార్మల్గా నేను బెల్లంతో చేసిన స్వీట్స్ ప్రతి ఒక్కటి తిన్నా గైస్. ప్రతి ఒక్కటంటే ఇక ఓన్లీ బెల్లంతో చేసిన స్వీట్స్ తిన్నా. అది నా బాడీకి సెట్ అయింది. ఐ డోంట్ నో మీ బాడీకి ఏం సెట్ అవుతుందో. సో మీరు ఒకసారి తినండి. మీకు ఇఫ్ యూ డిడెంట్ సీ ఎనీ చేంజెస్, ఇట్స్ ఓకే, ఫైన్. ఒకవేళ మీకు ఏమైనా చేంజెస్ వస్తున్నాయి అది తిన్నా కూడా అనిపించింది అని అంటే ఇట్స్ ఓకే, యూ కెన్ ఈట్ హ్యాపీలీ. అండ్ ఇది ఎవరెవరు ఫాలో అవ్వచ్చు అని అంటే, ఐ డోంట్ నో అబౌట్ ప్రెగ్నెంట్ విమెన్స్ అండ్ ఆల్. అండ్ మిగతా వాళ్ళంతా ఫాలో అవ్వచ్చు. ఇంకా థైరాయిడ్ ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా వర్కౌట్ అవుతుందా అంటే మీరు ట్రై చేయండి. ఇఫ్ ఇట్ వర్క్స్ వెల్ అండ్ గుడ్. అండ్ ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. ఇంకా నార్మల్గా ఎలాంటి ఏం లేవు అని అంటే మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. హోప్ ఇట్ హెల్ప్స్. అండ్ ఐ వాంటెడ్ టు నో ద రిజల్ట్స్ గైస్. ఇది కూడా నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఇది ఒక 10 members 20 members హెల్ప్ అయినా ఇట్స్ ఓకే, ఫైన్. బట్ వీ షుడ్ సీ ది రిజల్ట్. వీ షుడ్ షో. మనం ఎవరైతే బాడీ షేమింగ్ చేసినారో వాళ్ళకి తిప్పి కొట్టి చూపెట్టాలి, దిస్ ఈజ్ మీ యార్, వీ కెన్ చేంజ్ ఇట్ అని. థ్యాంక్ యూ.